హాయ్ స్టార్టింగ్ లోనే మనకి ఆర్థర్ బిషప్ అనే వ్యక్తి కనిపిస్తాడు. ఇతను బీచ్ దగ్గర ఉన్న ఒక బోట్ లో జీవితాన్ని గడుపుతుంటాడు. కొంతసేపు బోట్ లో ఉండి ఆ బోట్ నుంచి బయటికి బయలుదేరుతాడు. తను బయటికి రాగానే బోట్ లో ఉన్న బాంబుని యాక్టివేట్ చేస్తాడు. ఎందుకంటే ఎవరైనా ఆ బోట్ లోకి దొంగతనంగా వచ్చినా, ఆ బోటుని దొంగిలించాలని చూసినా అది మొత్తం బ్లాస్ట్ అవ్వడానికి. ఈ సీన్ చూస్తుంటే నువ్వు నాకు నచ్చావు సినిమాలో బ్రహ్మి కారు ఇంజన్ పగలగొట్టినట్టు అనిపిస్తుంది. అలా తన బైక్ తీసుకొని అక్కడ నుంచి ఒక రెస్టారెంట్ దగ్గరికి వస్తాడు. లోపలికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆర్థర్ ని గుర్తుపడతారు. అప్పుడే వెయిటర్ వచ్చి సముద్రం మొత్తం కనిపించేలా ఒక టేబుల్ ని చూపించి అక్కడ కూర్చోమని అంటాడు. అలా ఆర్థర్ వెళ్లి అక్కడ కూర్చుంటాడు. అంతలో ఒక అమ్మాయి వచ్చి తన ముందు కూర్చుంటుంది. పాప చూడ్డానికి అందంగా ఉంటుంది. అప్పుడే ఆ అమ్మాయి, నా బాస్ నీ కోసమే వెతుకుతున్నాడు, చాలా రోజులు వెతికిన తర్వాత ఇప్పుడు మాకు నువ్వు కనిపించావు, మా బాస్ కి నీతో అవసరం ఉంది, నువ్వు ముగ్గురిని చంపాలి, కాకపోతే అది చంపినట్టు కాకుండా న్యాచురల్ గానే వాళ్ళు చనిపోయినట్టు అందరూ అనుకోవాలి, ఈ పని నువ్వు మాత్రమే చేయగలవని మా బాస్ కు బాగా తెలుసు, ఎందుకంటే ఆర్థర్ ఇంతకు ముందే ఇలాంటి పనులు చాలా చేశాడు కాబట్టి. అలాగే ఆ అమ్మాయి ఆర్థర్ ని భయపెడుతుంది, నువ్వు ఈ పనికి ఒప్పుకోలేదంటే నీ గురించి మొత్తం పోలీసులకి చెప్పేస్తామని ఒక వీడియోని చూపిస్తుంది. ఇంతకు ముందు నువ్వు చనిపోయినట్టు అందరిని నమ్మించావు, కానీ అదంతా అబద్ధం, నువ్వు ఇంకా బతికే ఉన్నావని ప్రపంచానికి మేం తెలిసేలా చేస్తాం అంటుంది. ఆర్థర్ కూడా ఆ అమ్మాయిని చూసి ఇది ఇంత ధైర్యంగా మాట్లాడుతుందంటే ఒక్కతే వచ్చుండదని చుట్టూ చూస్తే ఇంకా కొంతమంది అదే రెస్టారెంట్ లో ఉండి మనోడు తప్పించుకుంటాడేమో అన్నట్టు తననే చూస్తూ ఉంటారు. దాంతో మనోడు అర్థం చేసుకుంటాడు వీళ్ళని తప్పించుకోవడం అంత ఈజీ కాదని. వెంటనే తన ఫోన్ ని తీసి ఆ అమ్మాయి ఫోటోని తీసుకుంటాడు. ఆ అమ్మాయి మాత్రం తన ఫోటో తీస్తున్నందుకు నా ఫోటో నీకెందుకు అంటుంది, చూడ్డానికి అందంగా ఉన్నావు కదా, అప్పుడప్పుడు చూసుకొని అంటూ ఉండగానే ఆ అమ్మాయి గన్ తీసి ఆర్థర్ ని షూట్ చేయడానికి వెళ్తుంది. కానీ ఆర్థర్ తెలివిగా టేబుల్ ని లేపి ఆ అమ్మాయి నెత్తి మీద పడేసి అక్కడ ఉన్న వాళ్ళతో ఫైట్ చేస్తాడు. వాళ్ళు చూడ్డానికి దున్నపోతుల్లా బాగానే ఉంటారు, కానీ మనోడి పవర్ ముందు వాళ్ళు నిలబడలేకపోతారు. అలా అందరిని చితక్కొట్టి అక్కడ ఉన్న సీసీటీవీలో చూస్తే కింది నుంచి ఇంకా చాలా మంది వస్తూ కనిపిస్తారు. దాంతో ఆర్థర్ అక్కడ నుంచి కేబుల్ కార్ మీదకి జంప్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా తన మనుషులతో ఆర్థర్ ని ఫాలో చేస్తూ ఆ కేబుల్ కార్ లోపలికి వస్తుంది. కానీ అక్కడ మనోడు కనిపించడు. వెంటనే పైకి చూస్తే ఆ కేబుల్ కార్ పైన ఉంటాడు ఆర్థర్. వెంటనే తనని షూట్ చేస్తుంది, కానీ అక్కడి నుంచి కూడా పారాషూట్ మీదకి జంప్ చేసి తప్పించుకుంటాడు. రాత్రికి తన బోట్ దగ్గరికి వెళ్తాడు. దూరం నుంచి ఆ బోట్ ని చూస్తే ఆల్రెడీ ఇద్దరు వ్యక్తులు ఆ బోట్ లోపలికి వెళ్లి మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. దాంతో తన ఫోన్ తీసి మార్నింగ్ ఫిక్స్ చేసిన ఆ బాంబుని బ్లాస్ట్ చేస్తాడు. అలా బోట్ తో పాటు లోపల ఉన్న వాళ్ళు కూడా చనిపోతారు. తర్వాత అక్కడ నుంచి కంటైనర్స్ ఉన్న ప్లేస్ కి వస్తాడు. అక్కడ ఒక కంటైనర్ లో తనకి సంబంధించిన మొత్తం ప్రూఫ్స్ ఉంటాయి. అవి మొత్తం బయటికి తీసి తన ఫోటోస్ ని, తన పాస్పోర్ట్లని అన్నిటిని తగలబెడతాడు. ఇప్పుడు ఆర్థర్ ఏమీ సంబంధం లేనట్టు థాయిలాండ్ లో ఉన్న ఒక ప్లేస్ కి వెళ్తాడు. అక్కడికి రాగానే ఒక అమ్మాయి తన దగ్గరికి వచ్చి తనని రిసీవ్ చేసుకుంటుంది. ఈ అమ్మాయి ఆర్థర్ కి ముందు నుంచే తెలుసు. అలాగే అక్కడ ఉన్న ఒక హోటల్ కి తను ఓనర్ కూడా అయి ఉంటుంది. అలా ఆర్థర్ ని తన హోటల్ కి తీసుకువెళ్తే అక్కడ ఉన్న ఒక రూమ్ లోకి ఆర్థర్ వెళ్లి తనకి సంబంధించిన వస్తువుల్ని బయటికి తీస్తాడు. తనకి సంబంధించిన ఆ బ్యాగ్ ని ఓపెన్ చేస్తే అందులో చాలా సెల్ ఫోన్స్ ఉంటాయి. అలాగే గన్స్, తన ప్రూఫ్స్ అన్ని ఉంటాయి. అప్పుడే ఆర్థర్ ఇంతకు ముందు ఆ రెస్టారెంట్ లో తనని కలవడానికి వచ్చిన అమ్మాయి ఎవరో అని మొత్తం ఇన్ఫర్మేషన్ ని కనుక్కుంటాడు. ఆ అమ్మాయి క్రేన్ అనే వాడి కోసం పని చేస్తుందని తనకు తెలుస్తుంది. ఆ తర్వాత హోటల్ ఓనర్ దగ్గరికి జీనా అనే ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి కొన్ని మెడిసిన్స్ ని ఓనర్ ని అడుగుతుంది. కానీ ఆ ఓనర్ జీనా ఒంటి మీద గాయాల్ని చూస్తుంది. ఆ గాయాల్ని చూస్తే అర్థమవుతుంది అది ప్రమాదం వల్ల వచ్చిన గాయాలు కాదు, ఎవరో తనని దారుణంగా కొట్టారు అని. అలాగే ఓనర్ జీనాతో అంటుంది, నీకేదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, మేము హెల్ప్ చేస్తాము అని. కానీ జీనా మాత్రం అలాంటిదేం లేదు, నాకు మెడిసిన్స్ ఇస్తే నేను వెళ్ళిపోతాను అంటుంది. అలా మెడిసిన్స్ తీసుకొని జీనా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రాత్రికి ఆ ఓనర్ సముద్రంలోకి చూస్తే సముద్రం లోపల ఒక బోట్ ఆగి కనిపిస్తుంది. అప్పుడే ఆ బోట్ లో ఓనర్ కి ఎవడో ఒకడు ఆ అమ్మాయిని బాగా కొడుతూ కనిపిస్తాడు. వెంటనే ఓనర్ ఆర్థర్ దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయిని కాపాడమని రిక్వెస్ట్ చేస్తుంది. మానవుడు కూడా వచ్చి బైనాక్యులర్ తో బోట్ లోకి చూస్తే నిజంగానే ఎవడో అమ్మాయిని కొడుతూ కనిపిస్తాడు. వెంటనే ఓనర్ మాటలు విని ఆ బోట్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్న అమ్మాయి ఎవరో కాదు, ఇంతకు ముందు మెడిసిన్స్ కోసం వచ్చిన
వచ్చిన జీనాని ఒక వ్యక్తి దారుణంగా కొడుతూ కనిపిస్తాడు. వాని చూడగానే ఆర్థర్, చూడరా బై, నువ్వు మగాడివైతే నాతో ఫైట్ చెయ్యి, అంతేకాని అమ్మాయిని వదిలేయి అంటాడు. కానీ వాడు మాత్రం ఆర్థర్ మాటలు వినకుండా గన్ ని బయటికి తీస్తాడు. దాంతో మనోడికి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే వాణ్ణి పిచ్చ కొట్టుడు కొట్టి అక్కడే చంపేస్తాడు. అలా జీనాని కాపాడి ఆ ఓనర్ తో జీనాని ఇక నుంచి హోటల్ రూమ్ లోకి తీసుకువెళ్ళని చెప్పి తను ఆ బోటు మొత్తం వెతుకుతుంటాడు. అప్పుడే తనకి జీనాకి సంబంధించిన పాస్పోర్ట్ దొరుకుతుంది. అలాగే జీనా ఫోన్ లో ఆర్థర్ ఫోటో కూడా కనిపిస్తుంది. వెంటనే తను ఆ పాస్పోర్ట్ ని తీసుకొని ఆ బోట్ ని మొత్తం పేల్చేసి అక్కడి నుంచి హోటల్ దగ్గరికి వస్తాడు. రూమ్ లోకి రాగానే జీనా దగ్గరికి వెళ్లి తన ఫోటోని చూపిస్తూ, నా ఫోటో నీ ఫోన్ లో ఏం చేస్తుంది, నువ్వు కూడా క్రెయిన్ కోసం పని చేస్తున్నావా అంటాడు. కానీ పాప మాత్రం ఏమీ చెప్పదు. దాంతో మనోడు గన్ గురిపెట్టి, నువ్వు చెప్పకపోతే కాపాడిన నేనే నీ పుచ్చ పేల్చేస్తాను అంటాడు. దాంతో జీనా మొత్తం చెప్పేస్తుంది. క్రెయిన్ నన్ను భయపెడుతున్నాడు, ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో మొత్తం తన ప్లాన్ ప్రకారమే జరిగింది. నేను ఎలాగైనా సరే నీ దగ్గరికి రావాలి. నా పని ఏంటంటే నీకు ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ కి కాల్ చేయమని చెప్పడమే. పాప చెప్పింది ఎందుకో మనోడికి నమ్మబుద్ధి కాదు. అందుకే తన గురించి మొత్తం తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే తనకి తెలుస్తుంది, జీనా నిజంగానే అనాథ పిల్లల్ని పెంచుతూ ఉంటుంది. కానీ కొన్ని రోజులుగా ఆ పిల్లలు మిస్ అవుతారు. అప్పుడే క్రెయిన్ తనని భయపెడతాడు. నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే మొత్తం ఆ పిల్లల్ని నేనే చంపేస్తానని భయపెట్టి ఉంటాడు. అందుకే జీనాకి వేరే మార్గం లేక తను చెప్పినట్టు చేస్తుంది. తర్వాత ఆర్థర్ సముద్రంలోకి చూస్తే ఒక బోటు వాళ్ళ వైపే వస్తూ కనిపిస్తుంది. వెంటనే బైనాక్యులర్ తో ఆ బోట్ లోపలికి చూస్తాడు. అక్కడ చాలా మంది ఆర్థర్ ని గమనిస్తూ ఉంటారు. వెంటనే ఆర్థర్ జీనా దగ్గరికి వెళ్లి తనతో చెప్తాడు, నువ్వు నాతో క్లోజ్ గా ఉంటున్నట్టు బిహేవ్ చేయి. అలా అయితేనే మనని గమనిస్తున్న వాళ్ళు నువ్వు నన్ను కలుసుకున్నావు కానీ నాకు నిజం చెప్పలేదని వాళ్ళు నమ్ముతారు అంటాడు. అలా తనతో క్లోజ్ గా ఉంటాడు. అలా క్లోజ్ గా ఉన్నందుకు కూడా తనకి క్షమాపణ చెప్తాడు. నీకు ఇష్టం లేకుండా నిన్ను పట్టుకుంటున్నాను, ఏమీ అనుకోకని. మనోడికి జీనా బాగా నచ్చుతుంది. ఎందుకంటే తను అనాథ పిల్లల్ని కాపాడుతుంది. ఆర్థర్ కూడా ఒక అనాథే కాబట్టి తనకి జీనా మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. చిన్నప్పుడు క్రెయిన్ ఆర్థర్ ఇద్దరు అనాథలే. ఒక గ్యాంగ్స్టర్ విలని తీసుకువెళ్లాడు. కాకపోతే ఆ గ్యాంగ్స్టర్ దగ్గర నుంచి మనోడు తెలివిగా ఆర్థర్ తప్పించుకుంటాడు. కానీ క్రెయిన్ మాత్రం అక్కడే ఉండడం వల్ల ఆ గ్యాంగ్స్టర్ క్రెయిన్ దొంగనా కొడుకని తనని శిక్షిస్తాడు. అప్పటి నుంచి క్రెయిన్ ఆర్థర్ మీద కోపం పెంచుకుంటాడు. వాడు తప్పించుకుంటే నన్ను తుప్పు రేగొట్టారు అని. అలాగే జీనా క్రెయిన్ నుంచి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ కూడా చెప్తాడు. అప్పుడే క్రెయిన్ మనుషులు అక్కడికి రాగానే క్రెయిన్ కి అనుమానం రాకుండా తన వాచ్ ని జీనాకి పెడతాడు. అలా క్రెయిన్ మనుషులు జీనాని అక్కడి నుంచి తీసుకువెళ్తారు. అప్పుడే క్రెయిన్ ఆర్థర్ కి కాల్ చేస్తాడు. మనోడు జీనాని వదిలిపెట్టమని అంటాడు. క్రెయిన్ మాత్రం నువ్వు నన్నొచ్చి కలవరా, నాతో డైరెక్ట్ గా మాట్లాడు అంటాడు. అలా ఆర్థర్ ని కూడా క్రెయిన్ దగ్గరికి తీసుకువెళ్తారు. తన దగ్గరికి రాగానే ఆర్థర్, ఆ అమ్మాయి చాలా మంచిది, జీనాన్ని ఏమీ చేయకుండా వదిలిపెట్టు అంటాడు. అప్పుడు క్రెయిన్, వదిలిపెడతాన్రా, ఆ అమ్మాయితో నాకేం పని, నాకు నీతో పని. ఆ అమ్మాయిని వదిలిపెట్టాలంటే నువ్వు ఒక ముగ్గురిని చంపాలి అని ఫైల్ ని తనకి ఇస్తాడు. అందులో మొదటిగా ఆఫ్రికాకి సంబంధించిన ఒక పెద్ద రౌడీ షీటర్ అయి ఉంటాడు. వాడిని చంపాలంటే ఇప్పుడు చాలా కష్టం. వాడు ఒక ప్రమాదకరమైన జైల్లో బందీగా ఉన్నాడు. అలాగే ఆర్థర్ కి జీపీఎస్ ట్రాకర్ ని ఇచ్చి పని పూర్తయిన వెంటనే మా వాళ్ళు నిన్ను కాంటాక్ట్ అవ్వడానికి ఈ ట్రాకర్ ఎప్పుడు ఆన్ లోనే ఉండాలి అంటాడు. అప్పుడే ఆర్థర్, నేను పని పూర్తి చేస్తాను కానీ జీనా ప్రాణాలతో ఉందో లేదో నాకు తెలియాలి అంటాడు. దానికి క్రెయిన్, నువ్వు చెప్పినట్టు వినడానికి నేను నీ బానిసను కాదురా, అలాగే నీ బాధ నేనెందుకు కాదనాలి. ఈ ముగ్గురులో ఒక్కొక్కని చంపిన తర్వాత ఆ అమ్మాయితో ప్రతిసారి నీతో మాట్లాడిస్తాను అంటాడు. అలాగే నేను చెప్పినట్టు సక్సెస్ఫుల్ గా ఆ ముగ్గురిని చంపేశావంటే జీనాని నిన్ను చిలక గోరింకల్లా నేనే వదిలేస్తాను అంటాడు. ఇప్పుడు క్రెయిన్ చెప్పినట్టే మనోడు కూడా తన పనిని మొదలు పెడతాడు. ఆ ఆఫ్రికా వాడు ఉన్న జైలుకి వెళ్లాలంటే చాలా ప్రమాదం. అది సముద్రం మధ్యలో ఉంటుంది. అక్కడికి వెళ్లాలంటే చుట్టూ షార్కులు ఉంటాయి. వాటిని తప్పించుకొని వెళ్ళాలి. అలాగే ఆ ఐలాండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా జైలు వరకు వెళ్లాలంటే కూడా కష్టమే. ఆ జైలు చుట్టూ 100 మీటర్ల పైన వాల్స్ ఉన్నాయి. వాటిని దాటుకొని జైల్లోకి వెళ్లడం అంటే ఎవ్వడికి అంత ఈజీ కాదు. ఎవ్వడికైనా కష్టమేమో కానీ ఆర్థర్ కి అంత కష్టం కాదు. అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్ గురించి కూడా మొత్తం ఎంక్వైరీ చేసి ఆ జైలు నుంచి తప్పించుకున్న ఒక గ్యాంగ్స్టర్ గురించి తెలుసుకుని వాడిలా మొహం మీద టాటూ వేయించుకుంటాడు. అలా గ్యాంగ్స్టర్ లాగానే బట్టలు వేసుకుని పోలీసుల ముందు తిరుగుతుంటే దొంగన కొడుకు దొరికాడని పోలీసులు తీసుకువచ్చి మళ్ళీ అదే జైల్లో వేసేస్తారు. జైల్లోకి వచ్చిన తర్వాత తను చంపాల్సిన వాడిని చూస్తాడు. వీడి పేరు గ్రిల్. వీడు ఎప్పుడు 4-5 ఐదుగురిని
మెంటేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఒక్కడే దొరికితే ఈజీగా పనిని పూర్తి చేయొచ్చు అనుకుంటాడు. కానీ వీడు మాత్రం వెనక బెటాలియన్ వేసుకున్నాడు కాబట్టి చంపడం గురించి మనోడు ఆలోచిస్తుంటాడు. అప్పుడే ఆర్థర్ పక్కన ఉన్న ఖైదీ గ్రిల్ గురించి చెప్తాడు. వీడు సైబేరియా దేశానికి సంబంధించిన పిఎం ని చంపేశాడు. వీడు చాలా క్రూరమైన వాడు. ఇప్పటి వరకు గ్రిల్ ని చంపడానికి చాలా మంది చూశారు కానీ ఒక్కరు కూడా చంపలేకపోయారు. ఇప్పుడు ఆర్థర్ కూడా వాడిని చూస్తూ ఉంటాడు. అంతలో ఒకడు గ్రిల్ ని చంపడానికి వస్తే గ్రిల్ ని చంపకుండా ఆర్థర్ చంపడానికి వచ్చిన వాడిని చంపేసి గ్రిల్ ని కాపాడతాడు. దాంతో గ్రిల్ ఆర్థర్ దగ్గరకు వచ్చి తన ప్రాణాలని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తాడు. అలాగే ఈ రోజు నీకు దావత్ ఇస్తాను రా అంటాడు. ఈవినింగ్ గ్రిల్ చెప్పినట్టే తన దగ్గరికి వెళ్తాడు ఆర్థర్. లోపలికి వెళ్లి ఎవ్వరికి తెలియకుండా గ్రిల్ ని చంపేసి బయటికి వస్తాడు. చూసిన వాళ్ళందరూ ఫుడ్ పాయిజన్ అయి చనిపోయాడని అనుకుంటారు. అలా బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాల్ ని బ్లాస్ట్ చేసి తన ఒంటికి మొత్తం ఒక లిక్విడ్ ని పూసుకుంటాడు. ఈ లిక్విడ్ ఉంటే షార్క్స్ తన దగ్గరికి రాలేవు. అలా జీపీఎస్ ట్రాకర్ ని మింగేసి ఆ జైల్ పైనుంచి సముద్రంలోకి దూకుతాడు. అప్పుడే క్రేన్ కి తెలుస్తుంది మనోడు చెప్పిన పనిని పూర్తి చేశాడు అని. అలా తన బోట్ ని ఆర్థర్ కోసం పంపిస్తాడు. తన లోపల ఉన్న జీపీఎస్ ట్రాకర్ వల్ల ఆ బోట్ అక్కడికి వచ్చి క్రేన్ మనుషులు ఆర్థర్ ని కాపాడతారు. ఒకరిని చంపేశాడు కాబట్టి జీనాతో మాట్లాడిస్తారు. జీనాతో మాట్లాడినప్పుడే జీనా చెప్తుంది నెక్స్ట్ వాడిని చంపడానికి నీకు కొన్ని గంటలు టైం మాత్రమే ఉంది. వాడిని చంపేస్తే జీనాని ప్రాణాలతో వదిలేస్తా, లేదంటే జీనాని చంపేస్తాను అంటాడు. ఇప్పుడు క్రేన్ నెక్స్ట్ చంపాల్సిన వాడి డీటెయిల్స్ కూడా ఆర్థర్ కి పంపిస్తాడు. వీడి పేరు అడ్రియన్. వీడు చాలా ఆస్తిపరుడు. వాడి దగ్గర కూడా ఎవ్వరు వెళ్ళలేరు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎత్తైన బిల్డింగ్ పైన వీడు ఉంటాడు. అలాగే వీడు ఉన్న ప్లేస్ లో చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు ఉంటాయి. లోపలికి ఎవ్వరు వెళ్ళలేరు. పైనుంచి ఏ డోర్ ని ఓపెన్ చేద్దామన్నా సరే మొత్తం ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. అందుకే లోపలికి వెళ్ళడానికి మనోడు కొత్త ప్లాన్ ని వేస్తాడు. ఆ బిల్డింగ్ లోపలే అడ్రియన్ కింది ఫ్లోర్ ని కొనడానికి వెళ్లి ఆ రూమ్ కీని ఆ బిల్డింగ్ కి సంబంధించిన మొత్తం బ్లూ ప్రింట్ ని తీసుకొని లోపలికి ఎలా వెళ్ళాలి అని అన్నిటిని ప్లాన్ చేసుకుంటాడు. అలాగే బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కూడా పగిలేలా బాంబ్స్ ని తయారు చేస్తాడు. తను కింది ఫ్లోర్ ని కొనే వాళ్ళ వచ్చి ఆ కీకి సంబంధించిన ఫోటోస్ ని తీసుకున్నాడు కదా, ఆ ఫోటో ఆధారంగా నకిలీ కీని తయారు చేసి రూమ్ ని క్లీన్ చేసే వాళ్ళ వేషం మార్చుకొని ఆ నకిలీ కీ ఆధారంగా ఆ ఫ్లోర్ లోకి వెళ్తాడు. అక్కడ నుంచి గ్లాస్ కి బొక్క పెట్టి పైన ఉన్న అడ్రియన్ ఫ్లాట్ లోకి వెళ్తాడు. తను డైరెక్ట్ గా వెళ్లి అడ్రియన్ ని చంపకూడదు. ఎందుకంటే వాళ్ళ చావు నేచురల్ గా ఉండాలి కాబట్టి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్లి కింద నుంచి బాంబ్స్ ని అటాచ్ చేస్తాడు. అడ్రియన్ స్విమ్మింగ్ చేయడానికి ఆ పూల్ లోపలికి రాగానే పూల్ ని బ్లాస్ట్ చేస్తాడు. అలా అంత పైనుంచి అడ్రియన్ కింద పడి చనిపోతాడు. చూసే వాళ్ళందరూ యాక్సిడెంటల్ గా చనిపోయాడు అనుకుంటారు. అలా రెండో వ్యక్తిని చంపిన తర్వాత మళ్ళీ జీనాతో మాట్లాడిస్తారు. ఇప్పుడు జీనా తెలివిగా ఆలోచించి తనని ఎక్కడైతే దాచిపెట్టారో ఆ బోటుకి సంబంధించిన నెంబర్ ని ఆర్థర్ కి చూపిస్తుంది. ఇక ఒక్క ఆధారం దొరికినా మనోడు వదిలిపెట్టాడు కాబట్టి వెంటనే హెలికాప్టర్ వేసుకుని ఆ బోటు దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళని దారుణంగా చంపేస్తాడు. కానీ వెనక నుంచి వచ్చి ఆర్థర్ మీద అటాక్ చేసి క్రేన్ మనుషులు తనని పట్టేసుకుంటారు. అప్పుడు క్రేన్ తన ముందుకు వచ్చి చూడ్రా బై, నువ్వు చాలా తెలివైనోడివి కాబట్టి నిన్ను ఇప్పుడు చంపట్లేదు, లాస్ట్ ఛాన్స్ గా వదిలేస్తున్నాను. మళ్ళీ ఇదే రిపీట్ చేశావంటే నిన్ను చంపడానికి ముందు దాన్ని చంపేసి తర్వాత నిన్ను చంపేస్తాను అంటాడు. ఇక మనోడు దొరికిపోయాడు కాబట్టి క్రేన్ చెప్పినట్టు చేయడం తప్ప వేరే అవకాశం లేదు. అలా క్రేన్ నెక్స్ట్ చంపేవాడి డీటెయిల్స్ ని పంపిస్తాడు. వీడి పేరు మ్యాక్స్. అమెరికాలో సబ్మెరైన్స్ తయారయ్యే ప్లేస్ లో ఉంటాడు. ఈ ప్లేస్ ఎత్తైన చోట ఉంటుంది. అక్కడ మొత్తం న్యూక్లియర్ బాంబ్స్ ని సబ్మెరైన్స్ కి అటాచ్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్లడం కూడా చాలా కష్టం. మ్యాక్స్ ని చంపడానికి ఆర్థర్ దగ్గర కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. ఆ టైం దాటిందంటే తనని చంపలేడు. అందుకే తను అమెరికాలో ఉన్న ఆ ప్లేస్ కి వచ్చి మ్యాక్స్ ఎక్కడ ఉంటున్నాడో ఆ ప్లేస్ కి సంబంధించిన మొత్తం ఫొటోస్ ని తీసుకొని అక్కడికి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటాడు. అప్పుడే తనకి తెలుస్తుంది మ్యాక్స్ ఒక హెలికాప్టర్ ని పిలిపిస్తున్నాడు అని. ఆ విషయం తెలియగానే మనోడికి ఐడియా వస్తుంది. ఆ హెలికాప్టర్ కింద దాక్కొని ఆ ప్లేస్ కి వెళ్ళాలి అనుకుంటాడు. తను అనుకున్నట్టే ఆ హెలికాప్టర్ ద్వారా మ్యాక్స్ ఉండే ప్లేస్ కి వస్తాడు. లోపలికి వెళ్ళగానే తను మొత్తం సీసీ కెమెరాలని జామ్ చేస్తాడు. తను వచ్చినట్టు ఎవ్వరికి తెలవకుండా ఉండాలని. ఆ కెమెరాలు జామ్ అవగానే మ్యాక్స్ మనసులకి తెలిసిపోతుంది ఎవడో మ్యాక్స్ ని చంపడానికి వచ్చాడు అని. అందుకే మ్యాక్స్ ని స్పెషల్ రూమ్ కి తీసుకువెళ్తూ ఉంటారు. ఈ రూమ్ లాక్ అయితే లోపలికి ఎవ్వరు వెళ్ళలేరు. అలా లిఫ్ట్ లో తీసుకువెళ్తున్నప్పుడే బాంబుని బ్లాస్ట్ చేసి లిఫ్ట్ ను కూడా ఆపడానికి ట్రై చేస్తాడు ఆర్థర్. కానీ మ్యాక్స్ మనసులు తనని ఎలాగోలా చేసి ఆ స్పెషల్ రూమ్ లోకి తీసుకువెళ్తారు. కానీ మ్యాక్స్ లోపలికి వచ్చి చూస్తే ఆల్రెడీ ఆర్థర్ దర్జాగా
చైర్ లో కూర్చొని కనిపిస్తాడు. దాంతో మ్యాక్స్ మనోడితో ఒప్పందం చేసుకుంటాడు. చూడరా బై, నువ్వు నన్ను చంపుతావు, కానీ చంపడానికి ముందు మనం డీల్ చేసుకుందాం అంటాడు. అది ఆర్థర్ కూడా నచ్చుతుంది. అందుకే వీళ్ళిద్దరు ప్లాన్ చేస్తారు. మ్యాక్స్ ని తను చంపేసినట్టు నాటకం ఆడితే క్రేన్ తనని కలవడానికి వస్తాడు. ఆ టైంలో బోట్ లో తను ఒక్కడే ఉంటాడు. తన ఒక్కడి మీద అటాక్ చేసి జీనాని కాపాడొచ్చు అనుకుంటాడు. ఇదే ప్లాన్ ప్రకారం అక్కడ పెద్ద బ్లాస్ట్ చేసి మ్యాక్స్ ని సముద్రం ద్వారా ఒక ఐలాండ్ పైకి తీసుకువస్తాడు. అలా ఐలాండ్ పైకి వచ్చిన తర్వాత ఆర్థర్ క్రేన్ కి కాల్ చేసి, నువ్వు చెప్పినట్టే మ్యాక్స్ ని చంపేశాను, జీనాని వదిలే అంటాడు. కానీ క్రేన్ మాత్రం ముందు నాకు మ్యాక్స్ శవాన్ని చూపించు, అప్పుడు జీనాని వదిలేస్తాను అంటాడు. అప్పుడు ఆర్థర్, వాడి శవాన్ని నా మెల్లేసుకొని తిరుగుతానేట్రా, ఆ సబ్మెరైన్ లోపలే ఉంది, వెళ్ళి చూసుకో అంటాడు. వెంటనే క్రేన్ తన మనుషుల్ని ఆ సబ్మెరైన్ దగ్గరికి పంపిస్తాడు. ఎందుకంటే తను మ్యాక్స్ చచ్చాడో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి కాబట్టి. కానీ వాడు అలాగే చేస్తాడని ముందే ఆర్థర్ గెస్ చేస్తాడు. అందుకే వాళ్ళు లోపలికి రావడానికి ముందే మొత్తం సబ్మెరైన్స్ దగ్గర బాంబ్స్ ని సెట్ చేస్తాడు. క్రేన్ మనుషులు లోపలికి రాగానే అక్కడ బాంబ్స్ బ్లాస్ట్ అయ్యి అందరూ చనిపోతూ ఉంటారు. మిగిలిన వాళ్ళపై కూడా అటాక్ చేస్తాడు. అదంతా కెమెరాల ద్వారా క్రేన్ చూసి దొంగ నా కొడుకు దెబ్బేశాడని అనుకుంటాడు. అదే టైంలో క్రేన్ బోట్ లోకి ఆర్థర్ వచ్చి అక్కడ ఉన్న అందరిని చంపేసి జీనాని కాపాడడానికి వెళ్తాడు. ఇదే ఫైట్ లో జీనాకి కూడా బుల్లెట్ తగులుతుంది. అప్పుడే క్రేన్ ఈ నా కొడుకు ఎలాగోలా చేసి తప్పించుకుంటాడని బోట్ మొత్తం బ్లాస్ట్ అవ్వడానికి బాంబ్ ని యాక్టివేట్ చేస్తాడు. ఇప్పుడు ఆర్థర్ ఆ బాంబ్ బ్లాస్ట్ అవ్వడానికి ముందే ఒక స్పెషల్ డివైస్ లో జీనాని లాక్ చేసి సముద్రంలోకి వదిలేస్తాడు. ఆ బాంబు బ్లాస్ట్ అవ్వడానికి ముందే. తర్వాత ఆర్థర్ క్రేన్ మధ్య అదిరిపోయే ఫైట్ జరుగుతుంది. ఆర్థర్ క్రేన్ ని చిత కొట్టి ఆ బోట్ లోనే కట్టేస్తాడు. దాంతో అప్పుడే బోట్ కూడా బ్లాస్ట్ అవుతుంది. ఇద్దరు చనిపోయారని అందరూ అనుకుంటారు. జీనా మాత్రం బతికిపోతుంది. అప్పుడే మ్యాక్స్ తన వాళ్ళతో చెప్పి ఆ బోట్ కు సంబంధించిన ఒక భాగాన్ని బయటికి తీస్తాడు. తర్వాత మనకి జీనా కనిపిస్తుంది. తను తన పిల్లలతో కలిసి ఒక ప్లేస్ లో హ్యాపీగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అప్పుడే మన హీరో పాప ముందుకి వస్తాడు. తనను చూసి జీనా చాలా సంతోషిస్తుంది. నిజానికి ఆ బోటు బ్లాస్ట్ అవ్వడానికి ముందే అందులో ఉన్న స్టీల్ రూమ్ లో వెళ్లి మనోడు దాక్కుని ఉంటాడు. ఈ స్టీల్ రూమ్ ని ఎమర్జెన్సీ టైంలో ఉపయోగిస్తారు. అలా బ్లాస్ట్ నుంచి తప్పించుకొని పాపని వచ్చి కలుసుకుంటాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.